అర్జునుడు ఉత్తర కుమారునితో, ఉత్తర కుమార, కొంచెం సేపు రథాన్ని ఆపు. మన ముందు మోహరించిన సైన్యాలను చూడు. కర్ణుని ముందు రథాన్ని ఆపు. ముందు అతడి పొగరు అణిస్తే కాని సుయోధనుని పొగరు అనగదు అన్నాడు. ఉత్తర కుమారుడు రథాన్ని కర్ణుని ముందుకు పోనిచ్చాడు. ఇక వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. కర్ణుడి వైపు శరవేగంతో దూసుకు వెళుతున్న అర్జునుడు చూసి చిత్రరథుడు, సంగ్రామచిత్తుడు, యుషంతి, చిత్రసేనుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు మొదలైన కురు కుమారులు అర్జునుపై ఒక్కసారిగా ఉరికారు. ముందుగా వికర్ణుని విల్లు విరిచాడు. వికర్ణుడు పారిపోయాడు. తర్వాత శత్రుదంతుణ్ణి చంపాడు. దానితో కురు కుమారులు పారిపోయారు. తర్వాత కర్ణుని తమ్ముడు సంగ్రామజిత్తుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఒక బల్లెంతో వాడిని పొడిచి చంపాడు. కర్ణుడు కోపంతో అర్జునుడిపై బాణం వేశాడు. ఈ విధంగా అర్జునుడు, కర్ణుడు తలపడ్డారు. కౌరవ సేనంతా యుద్ధం చేయడం ఆపి వీరినే చూస్తూ నిలబడ్డారు. అర్జునుడు కర్ణుని చూసి, కర్ణ, నిండు సభలో నాకు ఎదురు లేదని పలికావు. ఇదిగో యుద్ధం వచ్చింది. సభలో ప్రగల్భాలు పలకడం కాదు, ఇప్పుడు నీ ప్రతాపం చూపు. నీ తమ్ముని చావు కనులారా చూశావు కదా. ఇంతదాకా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ద్రౌపది నిండు సభలో అవమానించినందుకు ఫలితం అనుభవించాలి కదా. ఆ రోజు ధర్మరాజు మాటకు కట్టుబడి నిన్ను వదిలిపెట్టాను. ఇప్పుడు చిక్కావు, తప్పించుకోలేవు అన్నాడు. కర్ణుడు, అర్జున, అన్నగారి మీద పెట్టి తప్పుకుంటావా? అంత వీరుడువా? ఎలాగైనా అడవుల్లో తిరిగితే రాజ్యం వస్తుందిలే అని అడవులో తిరిగిన పిరికి పందులు. మీకు ధైర్య సాహసాలు కూడా ఉన్నాయా? నీవు ఏమేమో చేశావని అందరూ అంటున్నారు. నిన్ను చూస్తుంటే అవన్నీ అసత్యాలుగానే అనిపిస్తున్నాయంటూ అర్జునుడిపై బాణాలు సంధించాడు. అర్జునుడు బదులుగా బాణాలతో సమాధానమిస్తున్నాడు. అర్జునుడు కర్ణుడి విల్లు విరగొట్టాడు. కర్ణుడు శక్తి బాణాలను అర్జునుడిపై ప్రయోగించాడు. అర్జునుడు దాన్ని తుత్తనీయలు చేశాడు. కర్ణుడు విల్లు తీసుకొని అర్జునుడి సారథిపై 6 బాణాలు, అర్జునుడిపై 10 బాణాలు వదిలాడు. అర్జునుడు కోపించి కర్ణుడిపై బల్లెమును వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాటి ధాటికి ఆగలేక పారిపోయాడు. అర్జునుడు విజయచిహ్నంగా దేవదత్తం పూరించి, ఉత్తర కుమార, కురుసేనలో ముఖ్య వీరుడు కర్ణుడు పారిపోయాడు. ఇక మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యులు మాత్రమే అంటూ కురుసేనను చూశాడు. ఉత్తర కుమారుడు రథాన్ని ద్రోణాచార్యుని ముందు నిలిపాడు. అర్జునుడు గురువును చూసి, గురుదేవా నమస్కారం. అడవుల్లో 12 ఏళ్ళు, అజ్ఞాతంలో ఒక 7 గడిపి ఎన్నో బాధలు పడ్డాము. ఇది మంచి తరుణమని ఎంచి మీ ముందుకు వచ్చాను. నా మీద కోపగించకండి. ముందుగా మీపై బాణప్రయోగం చేయలేను. అందుకే మీరే ముందుగా నాపై బాణప్రయోగం చేయండి అని వేడుకున్నాడు. అతని మాటలు సంతోషపడి ద్రోణుడు అర్జునుపై 10 బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాడిని మధ్యలో త్రుంచి వేశాడు. అర్జునుడికి ద్రోణుడికి మధ్య జరిగిన ద్వంద్వ యుద్ధంలో ద్రోణుడు వేసే అస్త్రాలను సమర్థంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. అర్జునుడు యుద్ధ నైపుణ్యానికి ఆశ్చర్యపోయిన ద్రోణుడు ఈ సమయంలో అర్జునుడిని ఎదిరించడం అసాధ్యమని భావించి యుద్ధం విరమించి పక్కకు తొలగిపోతాడు. ద్రోణుడికి సాయంగా వచ్చిన అశ్వత్థామ, కృపాచార్యుడు కూడా అర్జునుడి చేతిలో ఘోరంగా ఓడిపోయి పారిపోతారు. ఆ తర్వాత భీష్ముడితో తీవ్రంగా యుద్ధం చేసిన అర్జునుడు తన బాణాల పరంపరంతో భీష్ముడి వక్షస్థలంలో కుట్టడంతో భీష్ముడు స్పృహ తప్పి పడిపోతాడు. మిగిలిన దుర్యోధనుడితో యుద్ధం చేస్తున్న అర్జునుడి మీదకు కర్ణ, ద్రోణ, అశ్వత్థామ, కురుసేనలతో మూకుమ్మడిగా దాడికి వస్తుండగా అర్జునుడు వారిపై సమ్మోహన అస్త్రం వేయడంతో అందరూ మూర్ఛపోయి అచేతనంగా పడిపోతారు. అర్జునుడు విజయకేతనం ఎగరవేసి కౌరవులు అపహరించిన ఆవుల మందను తోలుకొని విరాట నగరానికి వెళుతాడు. అజ్ఞాతవాసం పూర్తవడంతో పాండవులు తమ వేషాలను విడిచి నిజ రూపంలో కనిపించి విరాట రాజుకు జరిగినదంతా వివరిస్తారు. శ్రీకృష్ణుడి సలహాతో కోల్పోయిన తమ రాజ్యాన్ని శాంతి మార్గాన తిరిగి పొందాలని పాండవులు నిర్ణయించుకొని శ్రీకృష్ణుడిని దూతగా హస్తినాపురానికి పంపిస్తారు. రాయబారిగా కృష్ణుడు సంధి చేకూర్చాలని ఎంత ప్రయత్నించినా కౌరవులు ఒప్పుకోకుండా యుద్ధానికే సిద్ధమవుతారు. పాండవులు కూడా తమ బల పరాక్రమాలు ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతారు. శ్రీకృష్ణుడు రథసారథిగా అర్జునుడు యుద్ధభూమిలోకి ప్రవేశిస్తాడు. కృష్ణుడు ఇరు సైన్యాల మధ్య రథాన్ని నిలుపుతాడు.
అప్పుడు అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురు వృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములను, కుమారులను, బంధువులను, మిత్రులను చూసి మనసు విషాదంతో నిండిపోగా కృష్ణునితో, కృష్ణ, దుర్మార్గుడైన సుయోధుని వలన ఈ యుద్ధం దాపరించింది కదా. ఇరు పక్షాలలోని బంధుమిత్రులను చూసి నా మనసు వికలమైంది. గాంధీవం జారిపోతుంది. కాళ్ళు వణికిపోతున్నాయి. ఈ యుద్ధం నేను చేయజాలను. ఎవరి సుఖం కోరుకు యుద్ధం చేస్తున్నామో వారందరి రక్తంలో తడిసిన రాజ్యభోగాలు నాకు సుఖాన్ని ఇస్తాయా? ఇందువలన కీర్తి, యశస్సు ఎలా వస్తుంది? 14 భువనాలు నాకు ప్రాప్తించినా కూడా ఈ పాప యుద్ధాన్ని నేను చేయజాలను అంటూ రథంపై కూలబడ్డాడు. కృష్ణుడు అలా శోకతప్త హృదయంతో ఉన్న అర్జునుడు చూసి ఈ విపత్కర సమయంలో పిరికితనంతో కూడిన ఈ మోహం ఎలా కలిగింది? నీలాంటి వీరుడికి ఇది తగునా? నువ్వు చేసిన ప్రతిజ్ఞలు, ద్రౌపది జరిగిన అవమానం మరిచిపోయావా? పిరికితనం వదిలి యుద్ధానికి సన్నద్ధంకా. లెమ్ము అర్జున అంటూ ఆత్మజ్ఞానం బోధించి చేయవలసిన కర్తవ్యాన్ని తెలియజెప్పి అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. అజ్ఞానం తొలగిన అర్జునుడు యుద్ధానికి సిద్ధమవుతాడు. యుద్ధం మొదలైన రోజు నుండే భీష్ముడు తన పరాక్రమంతో పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాడు. పాండవ పక్షంలో ఉన్న వీరులు కానీ, పాండవులలో ఏ ఒక్కరు కానీ అతని ముందు పోరాడి నిలవలేకపోతారు. 10 రోజుల పాటు భీష్ముని బీభత్సంతో పాండవ సైన్యం చాలా వరకు నశించిపోతుంది. అతన్ని ఆపకుంటే గెలవడం కష్టమని ఆలోచన పడిన పాండవులు భీష్ముడికి ఉన్న శాపం తెలుసుకొని అతని ముందు శిఖండిని నిలిపి యుద్ధం చేస్తారు. దాంతో భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. వెంటనే అర్జునుడు తన బాణ ప్రయోగాలతో భీష్ముడిని పడగొట్టి అంపశయ్యపై పడుకోబెడతాడు. తరువాత ద్రోణుడిని తన పుత్రుడు అశ్వత్థామ మరణించాడని అసత్యమాడి ధృష్టద్యుమ్నుడి చేత సంహరిస్తారు. ఇక అర్జునుడు రణరంగంలో చెలరేగుతూ అభిమన్యుడి చావుకు కారణమైన సైంధవుడితో పాటు కౌరవ పక్షాన ఉన్న వీరులందరినీ చంపేస్తాడు. చివరిగా కర్ణుడితో తలపడతాడు. కర్ణ, అర్జునులు ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ పోరాడుతున్నారు. వారి మధ్య యుద్ధం మహాప్రళయాన్ని తలపిస్తుంది. కర్ణుడు వేసిన సర్పముఖాస్త్రం నుండి కృష్ణుడు అర్జునుడిని కాపాడుతాడు. కానీ దాని దాటికి అర్జునుడి కిరీటం భస్మమవుతుంది. అర్జునుడు కోపంతో తన అస్త్రశక్తినంతా ఒక్కటి చేసి కర్ణుడిపై ఆగకుండా బాణాలు వేస్తూ కర్ణుడి విల్లుని, ధ్వజాన్ని విరగొట్టి దేహమంతా గాయాలు చేస్తాడు. అయినా కర్ణుడు తగ్గకుండా అర్జునుడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. శాపం కారణంగా కర్ణుడి రథచక్రం నేలలో కృంగిపోతుంది. రథం దిగి చక్రాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తూ నిరాయుధుడిగా ఉన్న కర్ణుడిని చంపమని కృష్ణుడు అర్జునుడికి ఆదేశిస్తాడు. ఇది అధర్మమని ప్రశ్నించిన కర్ణుడికి తను చేసిన అధర్మాలు, తప్పులను గుర్తు చేస్తాడు కృష్ణుడు. చేసేది లేక కింద నుండే కర్ణుడు విల్లు పట్టి యుద్ధం చేస్తాడు. అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి మనసులో నేనే కనుక తపస్సు చేయడంలో, దాన ధర్మాలు చేయడంలో, గురువులను సేవించడంలో లోపం లేక చరించిన వాడినై, బ్రాహ్మణులను, గురువులను తృప్తిపరిచిన వాడినై, అనునిత్యం పుణ్యకర్మాలు ఆచరించేవాడినై ఉంటే ఈ అస్త్రం కర్ణుడిని సంహరించుగాక అని సంకల్పించి గాంధీవాన్ని లాగి అస్త్రప్రయోగం చేశాడు. ఆ దివ్యాస్త్రం నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి శిరస్సును ఖండించింది. కర్ణుడి మరణంతో పాండవ పక్షం విజయోత్సవాలు జరుపుకున్నారు. భీముడి చేతిలో దుర్యోధనుడు కూడా మరణించడంతో 18 రోజులు అవిచ్ఛిన్నంగా సాగిన యుద్ధం సమాప్తమైంది. హస్తినాపుర రాజ్యం పాండవుల వశమైంది. మహాసామ్రాటుగా ధర్మరాజు ధర్మ పరిపాలన చేశాడు. జీవిత చరమాంకంలో వారసుడైన అభిమన్యుడి పుత్రుడు పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పచెప్పి ద్రౌపదితో, సోదరులతో కలిసి అర్జునుడు వానప్రస్థాశ్రమానికి బయలుదేరి స్వర్గానికి చేరుకుంటాడు. ధర్మాచరణతో శ్రీకృష్ణుడి ప్రేమను, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని, దేవతల శక్తిని, ప్రజల అభిమానాన్ని పొందిన అర్జునుడు జయదేక వీరుడుగా కీర్తింపబడ్డాడు. జై గాంధీవధారి అర్జున. జై శ్రీకృష్ణ.